స్వేచ్ఛను ఆశించే వ్యక్తి యొక్క మొట్టమొదటి పరీక్ష ఏమిటంటే, అతడు తన జీవితాన్ని దానికోసం సమర్పించటానికి సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది. జీవితము, స్వేచ్ఛ రెండూ ఒకటే అయినప్పుడు స్వేచ్ఛ లేని జీవితం మరణంతో సమానం. జీవితం లేకుండా స్వేచ్ఛ ఉండటానికి వీలు లేదు. కాబట్టి పరీక్ష ఏమిటంటే, మన స్వేచ్ఛ కోసం మనలను మనం అర్పించుకోగలమా? మహామహులందరూ చేసింది ఇదే. కొంతమంది చేయలేదంటే ఆ అవసరం రాకపోవటమే. నాకు అర్థమైనంత వరకు కేవలం ఒక్క భారతదేశంలోనే మతాతీతులై మహర్షులైన గొప్ప వ్యక్తిత్వాలను పవిత్ర భావంతో చూస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. అది నిజమైన స్వేచ్ఛ. రాజకీయ స్వేచ్ఛను కోల్పోయారు గాని భారతీయులెప్పుడూ తమ నైతిక స్వేచ్ఛను, ఆధ్యాత్మిక స్వేచ్ఛను పోగొట్టుకోలేదు. ఈ రోజున దాన్నే నా గురుదేవులు మనకు ఈ ప్రపంచంలో ప్రసాదిస్తున్నారు. మన ఎదుగుదలకు అవసరమైన ఆధ్యాత్మిక నైతిక స్వేచ్ఛ, దాని ద్వారా చిట్టచివరకు దివ్యీకరణ అనే సంభవతను సాధ్యం చేయడానికే వారు ప్రయత్నిస్తున్నారు.